ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెహోవా నా పక్షమునున్నాడని కీర్తనాకారుడు ఎంత భరోసాతో చెప్తున్నాడో, అందుకే నేను భయపడను అని కూడా అంటున్నాడు. చాలా చక్కని సాక్ష్యం కదా ఇది, చక్కని భరోసా. మరైతే వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఈరోజు నీవైతే ఏ స్థితిలో ఉన్నావు? ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు ఉన్నావా? దేని విషయంలోనైనా భయపడుతున్నావేమో? ప్రభు నీ పక్షంగా ఉన్నాడనే భరోసా కీర్తనాకారుడు వల్ల నీకుందా? నీ ప్రభువుని బట్టి నువ్వు నిజంగా ధైర్యం తెచ్చుకోగలుగుతున్నావా? కీర్తనాకారుడు అంటున్నాడుగా, యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడనని. అటువంటి అనుభవం మరి ఈరోజు నీకుందా? సరే ఆలోచించు. కీర్తనాకారుడైతే ఎంతో భరోసాతో చెప్తున్నాడు, అస్సలు భయపడను అని. మరి ఈరోజు నువ్వు ధైర్యంగా ఉన్నావా? కీర్తనాకారుడు వలె భయపడుతున్నావా? నిజంగా ప్రతి విషయంలో నువ్వు భయపడితే నీ ప్రభు యొక్క శక్తిని నీవు తక్కువ అంచనా వేసినట్టు. నిజంగా నీ ప్రభువులో నమ్మిక ఉంచితే అస్సలు భయపడవు. నీవు కూడా కీర్తనాకారుడు వలె నేను భయపడను అని ధైర్యంగా చెప్పగలుగుతావు. కాబట్టి ఈరోజు నువ్వు నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఏ కుటుంబ సమస్య నీకున్నా సరే భయపడకు. ఎందుకంటే కీర్తనాకారుడు వలె నువ్వు కూడా నా పక్షంగా ఆయన ఉన్నాడు, నాకు భయమే లేదని చెప్పగలగాలి. ప్రభు నీ పక్షంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకు 100% ధైర్యం వస్తుంది. గొప్ప భరోసాతో ఉండగలుగుతావు. నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం నీ జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు సమాధానమే కలుగుతుంది. నీ శత్రువు మీద నీకు ఎప్పుడు కూడా విజయం ఇస్తాడు ఆయన. కాబట్టి ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు భయపడే వ్యక్తివైనా ఇక మీద భయపడక నీ ప్రభువుని బట్టి కీర్తనాకారుడు వలె ధైర్యం తెచ్చుకో. నీవు కూడా చెప్పు, ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను అని. ఆమెన్.